టీడీపీ భవన్లో మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పనులు కానివ్వండి, దానికి సంబంధించిన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ జరుగుతున్న పనులను కానివ్వండి, గ్రౌండ్ రియాలిటీస్ మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తానికి కూడా మేము సిద్ధమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ పెట్టుబడుల ద్వారా ఏదైతే కంక్లూడ్ అయిపోయినాయో ఆ పెట్టుబడుల ద్వారా 6.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మీరు అధికారులు ఉన్నప్పుడు బ్యాంకుల నుంచి అప్పు చేయటమే కాదు, ప్రజల సొమ్ముని, ఎంప్లాయీస్ సొమ్ముని, పంచాయతీల సొమ్ముని మీ ఇష్టం వచ్చినట్టు డైవర్ట్ చేసేసి ఏ విధంగా ఖర్చు పెట్టారో ఒకసారి ఆలోచన చేస్తే సర్పంచులందరూ కూడా ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. మీరు 3 సంవత్సరాలు అనుకుంటున్నా, నాకు తెలిసి వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ సర్పంచులకు ఎన్నికైంది. 3 సంవత్సరాల్లో మీ పంచాయతీల్లో కనీసం ₹1 అయినా సరే, అంటే ₹1 అంటే మళ్ళీ ఇదే మాట్లాడి రేపు ఎవరో పేరు నాని లాంటి మేధావులు వికట కవులు మాట్లాడతారు. అది కాదు నేను అనేది. ఏ విధంగా మీ నిధుల్ని డైవర్ట్ చేశారు, మీ సంబంధం లేకోకుండా అకౌంట్ నుంచి ఏ విధంగా తరలించేశారు ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ 20 నెలల కాలంలో అదే సర్పంచులు నేను కోరుతా ఉన్నాను, ఏ విధంగా మీకు నిధులు అందుబాటులో ఉండినాయి, మీ పంచాయతీల పరిధిలో ఖర్చు చేయడానికి ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు 9.5 లక్షల కోట్లు అంటే ఏదో చెప్తారు, లేదు 4 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉండింది మాది, వైసీపీ మన కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడతానికి ఒకటే పాలసీ. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఈ 5 సంవత్సరాలు అధికారానికి దూరం అయిపోయి అబద్ధాలను ప్రచారం చేయటానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు 2019-24 మధ్యలో 4,38,278 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కార్పొరేషన్ డెప్ట్లు 2,48,000 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. అవుట్ స్టాండింగ్ డ్యూస్ కాంట్రాక్టర్లు కానీ, వెండర్స్కి కానీ, సరఫరాదారులకు కానీ 1,13,000 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. ఆఖరికి ఎంప్లాయీస్కి కూడా దాదాపు 22,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటివన్నీ కూడా సివిల్ సప్లైస్, రైతులకు కూడా ఎగ్గొట్టేశారు. రైతు అనేవాడు సంవత్సరం మొత్తం కష్టపడితే కనీసం ఎకరానికి ఒక 10,000 రూపాయలు కూడా లాభం రాదు. అటువంటి రైతు దగ్గర ధాన్యం కొని ఎంత బాధ్యతారహితంగా ఆ ప్రభుత్వం పనిచేస్తుందంటే, అంటే కాంట్రాక్టర్ కొన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తాడు, లేదా కొన్ని లక్షలు టర్న్ ఓవర్ చేస్తాడు, బ్యాంకుల అప్పులో ఏదో ఆర్థికంగా వారికి యాక్సెస్ ఉంటుంది. కానీ రైతు అనేవాడు, ఎకరం రైతు ఒక 35 బస్తాలు పండితే